హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2025కి సంబంధించి ముఖ్యమైనటువంటి సూచీలు, భారతదేశం యొక్క ర్యాంకు, మొదటి స్థానము, అదేవిధంగా విడుదల చేసేటువంటి సంస్థ పేరు చూద్దాం. మొదటి ఇండెక్స్ వచ్చి మనకి గ్లోబల్ పీస్ ఇండెక్స్. భారతదేశం యొక్క ర్యాంకు 115. మొదటి స్థానం ఐస్లాండ్. విడుదల చేసేటువంటి సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. నెక్స్ట్ ప్రపంచ సంతోష సూచి. భారతదేశం యొక్క ర్యాంకు 118. మొదటి స్థానం వచ్చి ఫిన్లాండ్. విడుదల చేసినటువంటి సంస్థ ద యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ SDSN. మానవ అభివృద్ధి సూచి HDI అంటాం. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 130. మొదటి స్థానం వచ్చి ఐస్లాండ్. సో విడుదల చేసినటువంటి సంస్థ UNDP. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 102. మొదటి స్థానం వచ్చి అర్మేనియా. విడుదల చేసినటువంటి సంస్థ వెల్ట్ హంగర్ హైప్. నెక్స్ట్ వచ్చి మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 38. మొదటి స్థానం వచ్చి స్విట్జర్లాండ్. విడుదల చేసిన సంస్థ WIPO. నెక్స్ట్ వచ్చి మనకి ఎన్లీ పాస్పోర్ట్స్ ఇండెక్స్. భారతదేశం యొక్క ర్యాంక్ 85. మొదటి స్థానం వచ్చి సింగపూర్. విడుదల చేసిన సంస్థ ఎన్లీ అండ్ పార్ట్నర్స్. నెక్స్ట్ వచ్చి మనకి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. భారతదేశం యొక్క ర్యాంక్ 71. మొదటి స్థానం వచ్చి స్వీడన్. విడుదల చేసిన సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ ఇండెక్స్ వచ్చి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. భారతదేశం యొక్క ర్యాంక్ 151. మొదటి స్థానం వచ్చి నార్వే. విడుదల చేసిన సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. నెక్స్ట్ ఇండెక్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 131. మొదటి స్థానం వచ్చి ఐస్లాండ్. విడుదల చేసిన సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ వచ్చి మనకి వాతావరణ మార్పుల పనితీరు చూచి. సో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 10. సో 4th ప్లేస్ వచ్చి డెన్మార్క్. అంటే 1 to 3rd వరకు ఎవరికి ఈ ర్యాంక్ అనేది ఇవ్వలేదు. సో విడుదల చేసిన సంస్థ వచ్చి జర్మన్ వాచ్. నెక్స్ట్ వచ్చి మనకి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. మిలిటరీ స్ట్రెంత్ కోసం ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో భారతదేశం ర్యాంక్ వచ్చి 4th. మొదటి స్థానం వచ్చి మనకి అమెరికా. రెండవ స్థానం వచ్చి చైనా. మూడవ స్థానం వచ్చి రష్యా. సో 4th ప్లేస్ వచ్చి మనకి భారతదేశం అవుతుంది. సో ఎవరు రిలీజ్ చేస్తారంటే గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి ముఖ్యమైనటువంటి సూచీలు, భారతదేశం యొక్క ర్యాంకు, మొదటి స్థానం మరియు విడుదల చేసినటువంటి సంస్థలు. ప్రతి ఎగ్జామ్లో కూడా దీని నుంచి కంపల్సరీగా ఒక మార్క్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.